హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. గయాకి వెళ్ళినామని చెప్పినా కదండి ప్రీవియస్ వ్లాగ్స్లో నేను పాప. సో ఈవినింగ్ టైంలో అట్లా రూమ్లో బోర్ కొడుతుందని బయటకు అయితే పోయినాము. ఏమన్నా స్నాక్స్ తిందామనేసి. ఎట్లాగో రైస్ అయితే నచ్చట్లేదు అక్కడ, చాలా లావు లావు ఉందన్నమాట. సో తినబుద్ధి అవ్వట్లేదు కాబట్టి ఏమన్నా ట్రై చేద్దామని బయటకు వెళ్ళినాము. పానీపూరి ట్రై చేసినాము. 10 రూపీస్కి 4 అట అండి. తర్వాత ఇక్కడ చూడండి, మనకు బజ్జీల బండి సాయంత్రం ఎట్లా పెడతారో అక్కడ ఇట్లా ఎగ్స్ బండ్లు ఉన్నాయి. ఎక్కడ చూసినా ఫస్ట్ నాకు అర్థం కాలేదు, ఏంటి ఎగ్స్ ఇట్లా అమ్ముతారా అనుకున్నా. అందరు అక్కడ ఎవరో ఉన్నారని నేను కూడా వెళ్ళి చూద్దామని చూస్తే బాయిల్డ్ ఎగ్స్ అట అండి. ఇట్లా ఇస్తారనమాట అక్కడ బజ్జీల్లాగా. మనకి ఇక్కడ బాయిల్డ్ ఎగ్స్ ఇస్తారు. సో 12 రూపీస్కి ఒక ఎగ్ అండి. దాంట్లో బ్లాక్ సాల్ట్, ఆనియన్, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి ఇస్తున్నాడు. చాలా బాగుండే టేస్ట్ అయితే మసాలాతోటి. ఇంకా చూడండి, ఆమ్లెట్ కూడా వేసి ఇస్తారట. ఈవినింగ్ స్నాక్స్ లాగా తింటారట అండి, స్ట్రీట్ ఫుడ్ లాగా అన్నమాట మనకి. సో మేము కూడా ట్రై చేద్దాము అనేసి ఇంకా నైట్ డిన్నర్కి ఇవే తినేద్దామని పాపకు ఒకటి, నాకు ఒకటి 2 ఆమ్లెట్స్ అయితే తీసుకున్నామండి. 30 రూపీస్కి ఒక ఆమ్లెట్ అనమాట. డబుల్ ఎగ్తో చేసి ఇస్తున్నాడు. పక్కన గరిటె చూసిండ్రా, అందులో కూడా ఇట్లా గుంట పొంగనాల్లాగా ఆమ్లెట్ కూడా వేసి ఇస్తాడట. సో మేమైతే అది వద్దులే కానీ ఈ ఆమ్లెట్స్ అయితే చెరొకటి తీసుకున్నాము. ఇంకా తర్వాత వచ్చేసి ఇది చూడండి, చుడువా పల్లీలు, అటుకులు, కార్న్ఫ్లేక్స్ అన్నీ ఏదో 4-5 రకాలైతే బ్రౌన్ రైస్ కూడా వేసిండండి, అటుకులు కూడా వేసిండు. అవన్నీ కలిపి ఇట్లా కట్టెల పొయ్యి మీద, బొగ్గులు పొయ్యి కూడా కాదు, బొగ్గుల మీద ఇట్లా కడాయి, ఇనుప కడాయిలో ఇసుకేసి ఇట్లా చేస్తున్నాడు అనమాట. ఆయిల్ లేకుండా, అది కూడా వితౌట్ ఆయిల్. దాంట్లో వేయించేటప్పుడు సాల్ట్, పచ్చిమిర్చి వేసిండండి 2 ముక్కలు. ఆ ఫ్లేవర్ వాటికి పడుతుంది అనమాట. అప్పటికప్పుడు చేసిస్తున్నాడు. 25 రూపీస్కి 100 గ్రామ్స్ అట. సో నేను 25 రూపీస్ అయితే తీసుకున్నాను. చూడండి, ఇట్లా వేయించేసి జల్లెడ పట్టేసి ఇచ్చేస్తున్నాడు అనమాట. భలే అనిపించింది నాకైతే. సరే ట్రై చేద్దాం అనేసి మేము ఇదేదో వింతగా ఉందనేసి ట్రై చేసినాం అనమాట. సో అవి ప్యాక్ చేసిన తర్వాత దాంతోపాటు పచ్చిమిర్చి చట్నీ ఇస్తున్నాడు. దాని కాంబినేషన్ అదట. అట్లా తింటారట అటు సైడు. సో మాకు కూడా అట్లనే ఇచ్చిండు. ఇంకా రూమ్కి తీసుకెళ్ళి టైంపాస్కి తింటూ ఉందాంలే అని తీసుకున్నాను అనమాట ఇవి నేను. సో టేస్ట్ అయితే చాలా బాగుందండి, ఉప్పుగా చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా అటు సైడ్ వెళ్తే, గయా వెళ్తే ట్రై చేయండి తప్పకుండా.